కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారాన్ని నాయకులు కార్యకర్తలు తిప్పికొట్టాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ కుమార్ మాధుర్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకూరు గ్రామంలో 3.5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో కలిసి ఎంపీ హరీష్ మాధుర్ ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ సంక్షేమం అభివృద్ధితో ముందుకు సాగుతున్నామన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణంతో 10 గ్రామాల్లో విద్యుత్ వెతలు తొలగనున్నాయని, సబ్ స్టేషన్ నిర్మాణానికి కృషి చేసిన ఎంపీ ఎమ్మెల్యేలను గ్రామస్తులు సన్మానించారు. ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎక్కడా కూడా ఆలస్యం ఇటు అటు ఏమైనా అయ్యి ఉండొచ్చు, కానీ ఎక్కడా మాత్రం ఇచ్చిన మాట మార్చకుండా అన్ని పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. అదే ఒక మాటలోని ఇది ఒక హామీ. దీన్ని కూడా ఒక సంవత్సరం లోపలే పూర్తి చేసాం. ఈ రోజు మా ఆలోచన ఒకటే, కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, మా అందరి ఆలోచన ఒకటే ఏంటంటే ప్రజల పక్షాన మనం అందరం కూడా తోడుగా అండగా నిలబడాలని చెప్పి, దాని గురించి మనం ఆనాడు రిలీజ్ చేసిన సూపర్ 6 మేనిఫెస్టో అయినా, లేకపోతే అభివృద్ధి పనులు అయినా, ఇవన్నిటినీ కూడా రెండింటినీ పూర్తి బ్యాలెన్స్ చేసుకుంటూ మనం పూర్తి చేసుకున్న బాధ్యత మనం తీసుకున్నాం. మీరు చూస్తుంటే సంవత్సరంన్నర పూర్తయిన సందర్భంలో అనేక సంక్షేమ పథకాలను మనం అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఏ ఒక్కటి కూడా ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం అన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ రావడం. అదే కాకుండా ఆనాడు మనం తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలైనా, రోడ్లైనా సరే, మనం ఈ ప్రాంతంలో మీరందరూ ఒకసారి గమనిస్తే గత ప్రభుత్వంలో రోడ్లు లేదు. చాలా వరకు రోడ్ల విషయంలోకి మీరు వచ్చి ఉంటే గతుకులు అసలు వెళ్ళలేని పరిస్థితి. అధికారం వచ్చినట్టే అన్ని రోడ్లు చాలా వరకు కూడా గతుకులన్నింటినీ కప్పెట్టే విధంగా చర్యలు తీసుకుంటూ, అలాగే చాలా వరకు కొత్త రోడ్లు శాంక్షన్ చేస్తూ, గ్రామంలోని మనం ఇప్పుడు వచ్చిన ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అయినా సరే అన్నింటినీ కూడా మనం పూర్తి చేయడం జరుగుతుంది. ఇందులోని మీ అందరికీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, మనము ఎప్పుడైనా సరే అభివృద్ధి సంక్షేమం వైపు మనం చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. ఈ రోజు మనము ఈ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం. సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అది పనిచేస్తుందో లేదో అది చెక్ చేయాలి, అవునా కదా? సో మొదటిసారి మనం కానీ దాన్ని ఓపెన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అది ఓపెన్ చేసినప్పుడు ఇది ఎంత ఖర్చు అండి? ఏదో తక్కువ ఖర్చు. 3.5 కోట్లు పెట్టి ల్యాండ్ ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుని చేస్తాం. మన బాధ్యత ఏంటి? ఈ రోజు దాన్ని ప్రారంభించుకొని ఒకసారి అన్ని చోట్లకి వెళ్తుందా, లేకపోతే ఈ రోజు ప్రారంభించుకున్న తర్వాత ఈ రోజు నుంచి పని చేయకపోతే, ఇవన్నిటినీ కూడా మీ అందరినీ కోరేది ఒకటే. ఎందుకంటే మీరందరి నుంచి మేము కోరేది ఏంటంటే మీరందరూ కూడా దాన్ని మీరు ఘాటుగా మీరు ఆ సోషల్ మీడియాలో మీరు సమాధానం ఇవ్వాలి. ఇక్కడ చాలా మంది అనేవి యువత ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ఏంటంటే ఈ తప్పుడు ప్రచారంలోనే ప్రజల్ని మాయ మాటలు చెప్పే ఆ రోజు 2019లోని ఓటు వేయించుకున్నారు. మళ్ళీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినట్టే ఏదైతే 3 సబ్ స్టేషన్లు నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. రాష్ట్రంలో మొదట 8 శాంక్షన్ ఇచ్చిన దాంట్లో పల్లంకూరు ఫస్ట్, తర్వాత మొగలవరం సంబంధించి మట్టోడు బాలని ఒక సబ్ స్టేషన్ కూడా మనం నిర్మించుకుంటున్నాం. మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినట్టే ఎంపీ గారు మేము కూడా మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినట్టే మన జిల్లాలో మొట్టమొదటి శాంక్షన్ మన నియోజకవర్గంలో 2 వచ్చినాయి. మన కూటమి ప్రభుత్వం అంటే మన ముఖ్యమంత్రి గారు ఎలక్ట్రిసిటీ మీద పూర్తి పట్టున్న ముఖ్యమంత్రి. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎలక్ట్రిసిటీ ఎంతో ఇబ్బంది, దాన్ని అధిగమించి మిగులు కరెంట్ తీసుకొచ్చాం మనం. మళ్ళీ గత ప్రభుత్వంలో ఎలక్ట్రిసిటీ ఆస్తులన్నీ తాకట్లు పెట్టారు. ఇవాళ మనకి సర్ఛార్జీలు అనేక రకాల ఛార్జీలు మనం అందరూ భరిస్తాం. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో వాళ్ళు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి పల్లంకూరు సబ్ స్టేషన్ ఎందుకు కట్టలేదు కదా 5 సంవత్సరాలు? 2014-19 మనం హెల్త్ సెంటర్ సిహెచ్సిని ఆ రోజు శాంక్షన్ చేసి మనం కన్స్ట్రక్షన్ చేసాం. 5 సంవత్సరాలు కిట్ కూడా పెట్టలేదు ఈ ఊర్లో. ఈ సంవత్సరానికే మనం దీన్ని పూర్తి చేయగలిగాం. దాన్ని కూడా గ్రాంట్ తెచ్చాం. తొందరలో అది కూడా పూర్తి చేస్తాం. అవేర్నెస్ లో ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కష్టపడేది మన కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.